నేను నిన్న డిబేట్లో వీడియో చూసిన. డిబేట్లో దయాకర్ ఉన్నాడు, అద్దంకి దయాకర్, అందరు తెలిసినోడే కదా. అద్దంకి దయాకర్ ఉన్నారు, పత్తిపాటి పుల్లారావు ఉన్నారు, ఇంకో వ్యక్తి ఉన్నాడు. పత్తిపాటి పుల్లారావు అద్దంకి దయాకర్కు కరెక్ట్ కౌంటర్ ఇచ్చిండు. ఏం కౌంటర్ ఇచ్చిండంటే, అద్దంకి దయాకర్ నువ్వు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఎయిసి పడుతుంటివి కదా, కేసీఆర్ అది చేయలేడు అంటుండు కదా, మరి ఈరోజు ఎక్కడ పోయినావు నువ్వు? ప్రశ్నించి కొంచెం ఎక్కడ పోయింది? ప్రభుత్వంలోకి వచ్చేలాగా గొంతు మూసుకుపోయిందని ఒకటి మాట్లాడాడు. రెండవది, అద్దంకి దయాకర్ నువ్వేమనుకోకు, నువ్వు ఓపెన్గా చెప్తావు ఒకటి అని చెప్పిండు. అంటే చెప్తారు అన్నాడు. ఏం చెప్తున్నా అద్దంకి దయాకర్ అంటే, కాంగ్రెస్ ప్రభుత్వానికి టీఆర్ఎస్ ప్రభుత్వానికి భూమికి ఆకాశాన్ని అనుకున్నంత తేడా ఉన్నదని చెప్పిండు. అంత తేడా ఉన్నది. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు కానీ ప్రభుత్వ అధికారులు కానీ లేకపోతే సీఎంఏ డైరెక్ట్ ప్రజల్లోకి పోతే ఎదురు మళ్ళీ కొట్టే పరిస్థితులు ఉన్నారని చెప్పిండు. ఎదురు మళ్ళీ కొట్టే పరిస్థితులు ఉన్నారు. అంత సిచ్యువేషన్లో ప్రజలు ఉన్నారు. పోయిన ప్రభుత్వం మీద బురదెత్తిపోసిర్రు. అది చేసిర్రు, మీరు ఇది చేసిర్రు అని. నేను ఒక్కటే కరెక్ట్ చెప్పదలుకుంటున్నా అద్దంకి దయాకర్ అని చెప్పిండు. అప్పటి ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసిర్రు. కానీ ఒక్కటి బాగా గుర్తుంచుకోండి, భూమికి ఆకాశానికి తేడా ఉన్నదని ఎందుకు చెప్తున్నానంటే, ఆ ప్రభుత్వము 90% డెవలప్మెంట్ చేస్తే మీరు 10% కూడా మీరు డెవలప్మెంట్ చేయలేరు. ఒకటి. రెండవది, ప్రభుత్వం మీద పోయిన ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వము అభివృద్ధి చేయలేనని నా కొడుకు అనడు. తెలంగాణలో ఎవ్వడు కూడా అన్నాడు, అది కాంగ్రెస్ వాళ్ళు కూడా అన్నాడు అని చెప్పిండు. ఎందుకని ఎడిటర్ అడిగితే ప్రశ్నిస్తే, ఒకటి, బీఆర్ఎస్ కేసీఆర్ ఓడిపోవడానికి కొన్ని కారణాలు తప్ప డెవలప్మెంట్ చేయలేడు అనే ప్రసక్తే లేదు. 100% డెవలప్మెంట్ జరిగింది. ప్రతి ఒక్క పథకం ప్రజల్లోకి తీసుకుపోయిండు. ప్రతి ఒక్క పథకం ప్రభుత్వంలో అది ప్రజల్లోకి చేరిందని చెప్పిండు. ఏం రీజన్ మరి ఓడిపోవడానికి అని పత్రికా విలేకరు అడిగితే, ఒకటి అహంకారం, 2 ప్రజల్లోకి రాకపోవడానికి, 3 వీళ్ళు ఇంటి అందరు పదవులు తీసుకోవడానికి, 4 దోసుకుంటుండు భూములు అమ్ముకుంటుండు అని ఈ కారణాలతోని అదే ఫామ్ హౌస్ నుండి, అదే ప్రగతి భవన్ నుండి ప్రభుత్వాన్ని నడిపిస్తుండు. ప్రజలకు ఇంకేం కావాలి, నేను రాకుండా సరే నడుస్తుంది కదా అనే ఓవర్ ఫీలింగ్ తప్ప ఇంకొకటి లేదు అని చెప్పిండు. ఇది కరెక్టే కదా. నేను చెప్తున్నా కదా, 100% చెప్తున్నా. ఈరోజు చెప్తున్నా, పత్తిపాటి పుల్లారావు చెప్పింది కరెక్టే. 100% కాదు, 200% కరెక్ట్. కేసీఆర్ ఓడిపోవడానికి డెవలప్మెంట్ చేయలేడని కాదు, డెవలప్మెంట్ 100% డెవలప్మెంట్ జరిగింది. ఓడిపోవడానికి రీజన్ పత్తిపాటి పుల్లారావు చెప్పిండు. ఇవే అహంకారము, వీళ్ళు ఇంటి వాళ్ళు సంపాదించుకుంటారు అని, ఇవన్నీ ప్రజల్లోకి మళ్ళీ 10 ఏళ్ళు ఉంటుండని, 10 ఏళ్ళు ఆయా ప్రభుత్వం ఇచ్చి ఇంకోసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇస్తామని, అంతే తప్ప రేవంత్ రెడ్డి ఏదో 3 కొమ్ములు ఉన్నాయి గొంతు దించుకొని మాట్లాడతారని, లోపలికించి కిందికి మీద దాకా చించుకొని మాట్లాడతారంటని ఎవడు వేయలేడు. ఇప్పుడు ఏమను రేవంత్ రెడ్డి ఎంత మోహన్ లేక మాట్లాడతాడో మాట్లాడి గొంతు దించుకొని మాట్లాడమను. ఇప్పుడు ఎవడన్నా వేస్తాడేం చూడమను, ఎవడేడు. ఎందుకంటే వాడా ఆ ప్లేస్లో రేవంత్ రెడ్డి ప్లేస్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నా, ఇంకోరున్నా ప్రభుత్వం మించుగా అటు ఇట్లా వస్తుండే. ఈ రేవంత్ రెడ్డి ఏదో వచ్చి పోటు వచ్చి మలిపేసిండని కాదాడ, వస్తుండే. అది పత్తిపాటి పుల్లారావు చెప్పిన దానికి నేను 100% సమర్థిస్తున్నదని, 100% నేను సమర్థిస్తున్నది. కేసీఆర్ మా తెలంగాణలో డెవలప్మెంట్ చేయక ఓడిపోలేడు, చేసి ఓడిపోయాడు. అంటే ఇవే కారణాలు, 100% ఇవే కారణాలు. దీన్ని అందరు ఆమోదిస్తారు, సమర్థిస్తారు కూడా. ఇప్పుడు ఏమంటున్నారు అంటే, నీ అమ్మ ఏ అహంకారం ఉన్నా సరే కానీ, ఏమున్నా సరే కానీ
ఆయన ఉంటే బాగుండే అనే స్థితికి తెలంగాణ ప్రజలు అనే స్థాయికి దిగజారాడు. మెల్లోని కన్నే గుడ్డోడ న్యాయం రానే స్థాయికి దిగజారు. మోటుగా చెప్పాలంటే మెల్లోని కంటే గుడ్డోడ న్యాయం రానే స్థాయికి దిగజారు. ఇంకోటిగా గుడ్డోని కంటే మెల్లోడు అనే స్థాయి కూడా దిగజారు. అది ఎటైనా ఒకటే ఇది.